2019-24 మధ్య ఈ గత ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్ అయితే గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా 19,220 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అదే 2014-19 మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 32 లక్షల ఎకరాలు స్థిరీకరించడం జరిగింది. 64,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 19,000 కోట్లు ఎక్కడ ఈ 5 సంవత్సరాల కాలంలో. గత 2014-19 మధ్య చూసినట్టయితే 64,000 కోట్లు నీటిపారుదల రంగానికి ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఈ నీటిపారుదల రంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేసిందో ఈ ఒక్క విషయం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 2014-19 మధ్య సుమారుగా 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అనేక ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వం 2019-24 మధ్య 4,375 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అంటే అనేక ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి వంశధార ఫేజ్ 2 కానీ, తోటపల్లి బ్యారేజ్ కానీ, రైవాడ రిజర్వాయర్ కానీ, తాడిపూడి కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైనాయి. ఏ ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినా దాఖలా లేదు. గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదైతే ప్రాజెక్టులు అన్నీ కూడా వేరియస్ స్టేజెస్లో ఉన్నాయో అన్నిటి కంప్లీట్ చేయడానికి వారు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా వారిని ఈ సభ ద్వారా అభ్యర్థిస్తున్నాను. నమస్కారం. తిరుమలనాయుడు గారు. అధ్యక్ష, రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం అధ్యక్ష. దీనికి సాగునీటి ప్రాజెక్టు తుంగభద్ర మాత్రమే అధ్యక్ష. ఈ తుంగభద్ర కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతంలో అంటే బార్డర్లో ఎంటర్ అవుతుంది అధ్యక్ష. తుంగభద్ర పైభాగంలో ఆల్మట్టి కట్టడం వల్ల దాదాపు 920 క్యూసెక్కులు రావాల్సినటువంటి నీళ్లు 420 పడిపోయాయి. తిరిగి కర్ణాటక గవర్నమెంట్ ఎగువ ప్రాంతంలో మరొక డ్యామ్ కట్టడం వల్ల 220 పడిపోయింది అధ్యక్ష. దీనివల్ల ఎనుబడి ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లాకు ఏకైక ప్రాజెక్టు తుంగభద్ర కేవలం 220 బార్డర్లో రావడం పూర్తిగా కర్నూలు చేరే లోపల తాగడానికి కూడా కష్టమైంది అధ్యక్ష. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది అధ్యక్ష. దయవుంచి మంత్రి గారు మన ప్రభుత్వంలో తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. చిరంజీవి గారు. అధ్యక్ష, ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. వైసీపీ కాలంలో గత 4 ఎకనామిక్ సర్వేలు కూడా నేను అబ్జర్వ్ చేశాను అధ్యక్ష. ప్రతి ఎకనామిక్ సర్వేలో తెలిసింది ఏంటంటే ఇయర్ బై ఇయర్ మన రాష్ట్రంలో వరి సాగు చేసే విస్తీర్ణం పడిపోతుంది, వరి ఉత్పత్తి కూడా పడిపోతుంది అధ్యక్ష. ఇలా పడిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం నీటిపారుదలపై చేసే వ్యయం తగ్గడమా? మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండో ప్రశ్న, ఇలా పడిపోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తి కాకపోవడం వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆర్థికంగా ఎంత నష్టం వచ్చింది? దీనివల్ల రాష్ట్ర జిఎస్డిపి ఎలా తగ్గిపోయింది? 2019లో తెలంగాణ రాష్ట్ర ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఎక్కువ ఉండేది. ఈరోజు 2024కి గవర్నమెంట్ మారేసరికి తెలంగాణ రాష్ట్ర ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. దీనిపై గౌరవ మంత్రివర్యులు పూర్తిగా అవసరమైతే అధ్యయనం చేసి వివరాలు ఇచ్చి ఇటు సభకి అటు ప్రజలకి తెలియజెప్పాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు. సూటిగా సార్, నేను ఎప్పుడన్నా ఎక్స్ట్రా మాట్లాడాను. నంబర్స్ అందరూ కూడా దయచేసి సూటిగా ప్రశ్నలు అడగండి. అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా నీటిపారుదల రంగానికి కేటాయించిన ఖర్చు బడ్జెట్లో కేటాయించిన దాంట్లో సగం కూడా ఖర్చు చేయలేదు. దాని ఫలితంగా చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఇబ్బందులకు గురైనాయి. మంత్రి గారికి మీ ద్వారా తీసుకొచ్చేది వారి దృష్టికి, మా గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ కేవలం 340 కోట్ల అధ్యక్ష. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది. అలా పల్నాడు జిల్లాలో వరికిపూడి శాల అనే ప్రాజెక్ట్ అధ్యక్ష లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం లోక్సభ నాయకులు ఇప్పుడు దానికి సంబంధించిన పర్యావరణ అనుమతి కూడా ఆయన కష్టపడి తీసుకొచ్చాడు అధ్యక్ష. కానీ నిధులు కేటాయింపు జరగలేదు. అందువల్ల మంత్రి గారు ఈసారి ప్రాజెక్టులు, ఈ చిన్న 2 ప్రాజెక్టులు,
ఒకటి గుంటూరు ఛానల్, రెండోది వరికిపూడి సెల పల్నాడు ప్రాంతం మీకు తెలుసు చాలా వెనుకబడిన ప్రాంతం, 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు కూడా దృష్టిలో ఉంచుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఓకే మంత్రి గారు.